నమో నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 48వ అధ్యాయం. ఇది యుద్ధం ముగిసిన తరువాత అత్యంత కీలకంగా నిలిచిన ఘట్టం. సీతాగ్ని పరీక్ష పీఠిక, అగ్నిదేవ సాక్ష్యవచనం, సీతారాముల మళ్లీ కలయిక, లంకలో శాంతి పునర్నిర్మాణంను గట్టిగా నిలబెట్టే ఆదేశాలు మరియు పుష్పక విమాన యాత్రకు సిద్ధత. ఈ క్రమంలో కథను సూటిగా విందాం. యుద్ధం ముగిసింది. లంకలో పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయినా ఒక విషయం మిగిలే ఉంది. ప్రజల్లో తలెత్తే ప్రశ్నలు. సీతాదేవి రాక్షస నగరిలో బంధనంలో ఉన్న కాలం గురించి స్పష్టత ఏమిటి? రాముడు వ్యక్తిగతంగా సీతమ్మపై నమ్మకం అచలమని తెలిసిన రాజధర్మం ముందు ప్రజా నమ్మకంను పారదర్శకంగా స్థిరపరచాలి అని తీర్మానించాడు. రామశిబిరంలో చిన్న సంఘంలో రాముడు ఇలా అన్నాడు: నిజం ఉండనిపించడం కాదు, నిజం కనిపించాలి. ప్రజల సందేహానికి సమాధానం పారదర్శక ప్రక్రియతో రావాలి. విభీషణుడు ప్రాంగణం సిద్ధం చేశాడు. హనుమంతుడు రక్షణ వలయాలు అమర్చాడు. జాంబవంతుడు నగర జనసమ్మర్ధం లేకుండా మార్గాలను కట్టుదిట్టం చేశాడు. సుసేనుడు వైద్య శిబిరాలు సిద్ధం చేశాడు. అన్నీ కేవలం జాగ్రత్త కోసం. అశోకవాటిక సమీపంలో శుద్ధికొండ ఏర్పాటయ్యింది. సీతాదేవి ప్రశాంతంగా వచ్చారు. ఆ వాతావరణంలో ఎదురుచూపు ఉంది, గందరగోళం లేదు. రాముడు స్పష్టంగా వెంటనే చెప్పాడు: మేం భర్తగా నమ్మకం కోల్పోలేదు, కానీ రాజధర్మం ప్రకారం ప్రజా నమ్మకానికి సాక్ష్య ప్రక్రియ అవసరం అని. సీతమ్మ తలవొగ్గి అంగీకరించారు. నాకు ధర్మం కంటే ముందుగా చెప్పేదేమీ లేదు అని ముక్తసరిగా చెప్పారు. ధర్మపూర్వకంగా అగ్ని ప్రవేశం జరిగింది. ప్రక్రియ సూటిగా సాక్షుల సమక్షంలో సంక్షిప్తంగా. అక్కడే కీలక క్షణం. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సాక్ష్యమిచ్చాడు. సీతాదేవి నిశ్చల పతివ్రత. ఆలోచన, వాక్యం, కర్తవ్యంలో అపరాధం లేదు. ప్రజలకు కావలసిన సాక్ష్యం స్పష్టమయ్యింది. వదంతులకు తలుపు మూసివేయబడింది. ఆ తరువాత రాముడు సీతమ్మను సమీపనికి ఆహ్వానించాడు. అవసరానికి మించి మాటలు లేవు. రాముడన్నాడు: రాజధర్మం ముందుగా నడిచింది, ఇప్పుడు కుటుంబ ధర్మం దాని స్థానంలోకి వచ్చింది. సీతమ్మ సున్నితంగా తలవొగ్గారు. ఇద్దరూ రథానికి చేరారు. సైన్యంలో ఊపిరి పీల్చుకున్నట్లుంది. ఇది కలయిక మాత్రమే కాదు, సమాజానికి స్పష్ట సందేశం. ఇప్పటికే విభీషణుడు పట్టాభిషేక బాధ్యతల్లో నిమగ్నమయ్యాడు. రాముడు లంక శాసనాన్ని మరోసారి పునర్నిర్దేశించాడు. 1. పౌరక్షేమం ముందుగా. ఆహారం, నీళ్లు, వైద్యం నిరంతరం అందాలి. దోపిడీ, ప్రతీకారం నిషేధం. ఉల్లంఘనకు కఠిన శిక్ష. మహిళలు, వృద్ధులు, పిల్లలు, శరణార్థులకు ప్రత్యేక రక్షణ. దూతధర్మం, తాకట్టు లేని నియమం. విభీషణుడు నగర ప్రకటనలు విడుదల చేశాడు. దేవాలయాల పునర్వ్యవస్థాపన, నీటికుంటల శుద్ధి, వాణిజ్య వీధుల్లో భద్రతా బలగాలు, క్రమపద్ధతిలో పనులు మొదలయ్యాయి. జాంబవంతుడు నగర క్రమశిక్షణ, అంగదుడు ద్వారరక్షణ, హనుమంతుడు గగన గస్తీ, సుసేనుడు వైద్య శిబిరాలు, ఇవన్నీ నిరంతరంగా పనిచేస్తున్నాయి. ఇదంతా జరుగుతుండగానే మరో ఏర్పాటు కూడా మొదలయ్యింది: పుష్పక విమాన సమాయత్తం. విభీషణుడు విమానాన్ని శుద్ధి చేసి సిద్ధం చేశాడు. రాముడు మాత్రం స్పష్టం చేశాడు: యాత్ర ముందు పనులు పూర్తి, అండే మాటలు కాదు, పని గమనిక కావాలి అన్నాడు. పౌర సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి బాధిత కుటుంబాలకు సాయం చేరిందో లేదో ధృవీకరించమన్నాడు. అశోక వాటిక వద్ద హనుమంతుడు సీతమ్మతో చిన్న సంభాషణ చేశాడు. అమ్మా, రాముడు తిరిగి అయోధ్యలో పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు. లంకలో నియమాలు అమలవుతున్నాయి. సీతమ్మ అన్నారు: ప్రజల ఉపశమనం మొదలైతే అదే నిజమైన విజయం. హనుమంతుడు వినయంగా నమస్కరించాడు. అందరికీ ఇది ధర్మయాత్రలో మరో ముందడుగు. సాయంత్రం రామశిబిరంలో చిన్న సభ. రాముడు సైన్యానికి చెప్పాడు: విజయం నిలవాలంటే 2 విషయాలు: పారదర్శకత మరియు క్రమశిక్షణ. ఇవి రెండూ కొనసాగితేనే ప్రజా విశ్వాసం పెరుగుతుంది. ఇక యాత్ర సిద్ధం. జాంబవంతుడు గస్తీ వలయాలు పునఃసమీక్షించాడు. అంగదుడు ద్వార బందోబస్తు ఏర్పాటు చేశాడు. హనుమంతుడు పుష్పక ప్రయాణ మార్గ సూచనలు సమీక్షించాడు. మరుసటి ఉదయమే పుష్పక విమానం ఎగురటం మొదలుపెట్టింది.
యాత్రలో మొదటిగా దృష్టిలో పడింది సేతుమార్గం. విమానం నెమ్మదిగా సాగుతూ యుద్ధంలో సహకరించిన ప్రాంతాలపైకి వెళ్ళింది. మహేంద్రగిరి, కిష్కింధ, పాంపా సరస్సు. ప్రతి ప్రదేశంలో రాముడు కృతజ్ఞత చూపించాడు. ఇది ఒక ప్రదర్శన కాదు, బృంద స్మరణ. హనుమంతుడు ఆ మౌనంలోనే తలవంచి నడిచాడు. సేవే మా శౌర్యానికి పునాది అన్నట్టు. యాత్ర మధ్యలో దూతలు అయోధ్య వార్తలు తెచ్చారు. భరతుడు పాదుకల పాలనలో ధర్మాన్ని దృఢంగా నిలబెట్టిన సమాచారం రాముడికి చేరింది. రాముడు చిరునవ్వు చెందించాడు. అయోధ్య సిద్ధంగా ఉంది, మనం కూడా సిద్ధమే. ఈరోజు ప్రయాణం చివర్లో రాముడు ఒక ముక్తసరిని ఇచ్చాడు. యుద్ధం జయించాం అన్న భావన ఇక్కడితో ముగుస్తుంది. ఇక్కడ నుంచే రాజ్యపాలన జయించాలి. అదేనండి 48వ అధ్యాయం గుణపాఠం. ప్రజల నమ్మకాన్ని ముందు పెట్టిన రాజధర్మం, పారదర్శక ప్రక్రియతో సమాజానికి స్పష్టత మరియు యాత్రకు ముందు క్రమశిక్షణ. ఓం నమో నారాయణాయ. ఇది విష్ణుపురాణం 48వ అధ్యాయం. సీతాగ్ని పరీక్ష సాక్ష్యం. సీతారాముల మళ్లీ కలయిక, లంకలో శాంతి పునర్నిర్మాణం మరియు పుష్పక విమానయాత్రకు సిద్ధత. తరువాయి భాగంలో మనం వినబోయేది పుష్పక విమాన అయోధ్య ప్రయాణం, భారత రామ సంయోగం మరియు అయోధ్య పట్టాభిషేక పీఠిక. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.